న్యూస్కు స్వాగతం. 22వ డివిజన్ బీజేపీ అభ్యర్థి గుర్రం విజయలక్ష్మి ఈరోజు కరోనా వల్ల బాధపడుతున్న పేద ప్రజలకు 50 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ కిట్స్ పంపిణీ చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుర్రం సత్యనారాయణ, కొంజేటి రంగ, బీసీ యోగ యాదవ్, గోపాలరావు, సుబాని, శ్రీధర్, హరిబాబు, సిద్ధ వెంకటేశ్వర్లు, నరసింహారావు, గొడ్డిలూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వచ్చాడయ్యో రావి నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో రావి కొత్త రెక్కల్ని మనకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. నరేంద్ర మోడీ గారు 6వ సంవత్సరం ప్రధానమంత్రిగా ఉన్నందువల్ల మనం చిన్న చిన్న ఇల్లు అవి పంచుతున్నాము. అందరు పేద వ్యక్తులు వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా ఉండడానికి సహాయం. వార్డు డివిజన్ తరఫున మోడీ గారు దిగ్విజయంగా 6వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మోడీ కిట్స్ పంచడం జరుగుతుంది. మనకు తెలుసు, లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. అట్లాంటి ఇబ్బందులు పడకుండా మనం ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు మోడీ గారు. ముఖ్యంగా వలస కార్మికులకి వాళ్ళకి ట్రైన్లు ఏర్పాటు చేయడం కానీ, లేకుంటే వివిధ రాష్ట్రాలకు చెప్పి వాళ్ళకి నిధులు ఏర్పాటు చేసి షెల్టర్స్ పెట్టడం కానీ, ఇన్ని చేస్తున్నా కూడా కొంతమంది పేదవాళ్ళకి వాళ్ళకి జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. అందువలన వాళ్ళకు కొంచెం మాకు తోచినంతగా మేము ఏదో ఒక రకంగా హెల్ప్ చేద్దామని చెప్పి ఈ 6వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మోడీ గారు ఈ కార్యక్రమం చేస్తున్నాం. హరిబాబు. కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు శ్రీ నడ్డా గారి మేరకు ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదవాళ్ళకి భోజన కార్యక్రమం మోడీ వారికి ఇబ్బంది లేకుండా చేయాలని పార్టీ. ఆ పార్టీ పిలుపు మేరకు జిల్లాలకు దేశంలో కూడా బీజేపీ పార్టీ ఈ కరోనా టైంలో బాధపడేవాళ్ళందరూ కూడా ఈ విధంగా మోదీ కిట్స్ ఇవ్వటము, అలాగే కవర్స్, మోట్ కవర్స్ చేయటం, అదేవిధంగా భోజనాలు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యోగం ఉన్నట్టు బీజేపీ పార్టీ. దాంట్లో భాగంగా ఈ రోజున మన ఒంగోలులో ఈ గాంధీ రోడ్డు వెనకవైపు చాలా మంది పేదవాళ్ళు స్లమ్ ఉంది. ఆ స్లమ్ ఏరియాలో పేదలు, మంగళ్ళు అనేక చాలా వాళ్ళ వృత్తులన్నీ ఆగిపోయి చాలా ఇబ్బంది పడుతుంది. వారికి మోదీ కిట్స్ ద్వారా వాళ్ళ సహాయం చేయాలని చెప్పి పార్టీ మేరకు ఇవాళ మా గుర్రం సత్యనారాయణ, వాళ్ళ మదర్, వాళ్ళ అమ్మ ఇదంతా కలిసి ఈ కార్యక్రమం పెట్టారు. దాదాపు 50 మందికి మోడీ కిట్స్ని ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సత్యనారాయణ వాళ్ళ అమ్మగారికి నిజంగా నాకు కృతజ్ఞతలు. అదే దీనికి మన విద్యా వెంకటేశ్వర గారు వచ్చారు, అలాగే డాక్టర్ నరసింహారావు గారు వచ్చారు, సూర్యనారాయణ గారు, ఇదంతా కూడా చాలామంది వచ్చారు, ఆంజనేయులు అంతా చాలామంది వచ్చారు. ఈ జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాం. ఒంగోలులో కూడా ఇంకెక్కడ అంశాలు చేస్తామని ఈ సందర్భంగా నమస్తే తెలియజేస్తున్నాం. మార్చి 22వ తేదీ నుంచి మోడీ గారి పిలుపు మేరకు లాక్డౌన్లో మీరందరూ స్వీయ నియంత్రణలో ఉండి మన జిల్లాలో కరోనా కట్టడి చేయడానికి మీ అందరూ సహకరించినందుకు ముందుగా మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కరోనా వలన ఉపాధి కోల్పోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి గాంధీ రోడ్లో 22వ డివిజన్లో గుర్ర విజయలక్ష్మి గారి సహకారంతో ఇక్కడ వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. వారికి, వారి అబ్బాయి గుర్రం సత్యనారాయణ గారికి, బదిరి రంగనాథ్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సిద్ధ వెంకటేశ్వరరావు గారికి, సీనియర్ నాయకులు శ్రీధర్, హరిబాబు గారు, యోగ యాదవ్ గారు, అదేవిధంగా గోపాలరావు గారు, సుబాని గారు, అందరి యొక్క సహకారంతో మన ఒంగోలు నగరంలో మార్చి 24వ తేదీ నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ తరఫున అందరూ కూడా సహకరించి ప్రజలకి ఎవరైతే ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా మా పార్టీ తరఫున ఎవరికి తోచినటువంటి సహాయం వారు చేశారు. సహాయంలో మా పార్టీ ముందుందని, ఎప్పుడు కూడా ఆ విధంగా ముందుంటామని మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మోడీ గారు 2వసారి ప్రధాని అయ్యి 1 సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నందుకు
మీ అందరూ సహకరించిన మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మోడీ గారికి, అమిత్ షా గారికి, నడ్డా గారికి, మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. సంవత్సర పరిపాలన దిగ్విజయంగా సాగింది. దీన్ని పురస్కరించుకొని సత్యనారాయణ గారు గాంధీ రోడ్లో ఆర్య వైశ్య ప్రముఖులు కొంజేటి రంగా గారు, అలానే సిద్ధ వెంకటేశ్వరరావు గారు వీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అభినందనలు. నరేంద్ర మోడీ గారు సంవత్సర పరిపాలనలో 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, అదేవిధంగా చైనా వెంబడి నిన్న యుద్ధ ప్రాతిపదనలు వచ్చినా కూడా కరోనా అనే మహమ్మారి వైరస్ ఒకటి వ్యాపించింది. దాని మూలంగా ప్రపంచ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని సమర్థవంతంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పూర్తిగా తిప్పికొట్టగలుగుతాము. దాంట్లో భాగమే లాకౌట్ అనేది ప్రధానమంత్రి గారు ప్రకటిస్తే ప్రజలు కూడా పూర్తిగా సహకరించి ఎవరికి వాళ్ళు బయట రాకుండా జాగ్రత్తలు వహిస్తూ ఆ మహమ్మారి జబ్బుని తరుగుపడుతూ వ్యాధి దాని మీద పడకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. దాంట్లో భాగంగా కొంతమంది పేద ప్రజలు లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతుంటే దానికోసంగా మోడీ గారి పిలుపు మేరకు 22వ డివిజన్ బీజేపీ అభ్యర్థి మా అక్కగారైనటువంటి గుర్ర విజయలక్ష్మి గారు ఈరోజు పేద ప్రజలకి కొంతమందికి వారికి అవకాశం ఉన్నంత వరకు చేయూతనిస్తూ మోడీ గారికి కిట్లు పంచడం జరిగింది. ప్రజలందరూ గమనించాలి, మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమర్థవంతంగా భారతదేశాన్ని పరిపాలిస్తూ ప్రపంచ కరోనా వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు సరిగా చేస్తే మంచిదనే కాన్సెప్ట్తో అందరూ చేస్తున్నందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కరోనా 19 అంటే ప్రపంచమంతగా గుసగదలాడించిన ఈ కరోనాని పాల్గొనడానికి ఎంతో ప్రయత్నాలు బీజేపీ గవర్నమెంట్ వారు చేస్తున్నారు. కానీ వారికి ఇంకా సహకరిస్తే ఈ కరోనా ఇండియాలో అందరికన్నా కూడా తక్కువ మనకే ఉంది, కానీ ఇంకా తక్కువ రావాలి, అసలు రాకూడదనే కాన్సెప్ట్తో ఉన్నారు వాళ్ళు. అయినప్పటికీ కూడా ఆ ప్రయత్నానికి మా అందరం కూడా సహకరిస్తే ఇంకా బాగుంటుంది. ఇలా న్యూస్ కు స్వాగతం. ఈ రోజు ప్రొవిజనల్ అండ్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అక్రమంగా మద్యం అమ్మకాలు, నాటుసారా కల్తీలు, అక్రమ అమ్మకాలపై చర్యలు తీసుకునే విధంగా కొత్త డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినట్లుగా రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలియజేశారు. అక్రమ రవాణా కట్టడిపై స్పెషల్ ఫోర్స్మెంట్ బ్యూరోగా ఉన్నతాధికారిగా పేరున్న వినీత్ బ్రిజిల్లాల్ ప్రభుత్వం నియమించడంపై మంచి పరిణామంగా తెలియజేశారు. ఈ సమావేశంలో ఎక్స్చేంజ్ డీసీ శ్రీమన్నారాయణ, ఎస్బీఈ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస చౌదరి, ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ టి రాజేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. వందల కేసులు 13 జిల్లాల్లో పెట్టారు. కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు. కొన్ని వందల వాహనాన్ని పట్టుకున్నారు. మన రాష్ట్రానికి ఒక 5 రాష్ట్రాల నుంచి, సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం అక్రమంగా రవాణా అవుతా ఉంది. మనం ధరలను విపరీతంగా పెంచి తద్వారా వినియోగం తగ్గించాలనే ఉద్దేశంతో గత ఎన్నికల ప్రణాళికలో తెలియజేసినట్టుగానే మద్యం బాటిల్ పట్టుకుంటే స్టాక్ కొట్టే విధంగా ధరలు పెంచాం. కానీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో ధరలు తక్కువగా ఉండటం వల్ల అక్కడ నుంచి అనేక మంది అక్రమ వ్యాపారస్తులు మద్యాన్ని తీసుకొస్తున్న పరిస్థితి. వాటిపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళు వాటిని పట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. చాలా వరకు సఫలీకృతం అవుతున్నారు. మద్యం వ్యసనాల నుండి వారిని విముక్తం చేసి వారికి ఉచితంగా చికిత్స అందించడానికి డీఅడిక్షన్ కేంద్రాన్ని 13 జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో నవరత్నాల్లో స్పష్టంగా తెలియజేశారు. వారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో 15 డీఅడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ 15 డీఅడిక్షన్ కేంద్రాల్లో తగిన సిబ్బందిని, డాక్టర్లని, టెక్నీషియన్స్ ని, కౌన్సిలర్స్ ని నియమించడం జరిగింది. మన ప్రకాశం జిల్లాలో రిమ్స్ లో 2 రోజుల క్రితం డీఅడిక్షన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి అక్కడికి వెళ్ళి అక్కడున్న పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి వెళ్ళబోతున్నాం. ఈ డీఅడిక్షన్ కేంద్రాల వల్ల వ్యసనాల నుంచి విముక్తి కావడానికి అవకాశం ఉంటుంది. ₹1 ఖర్చు లేకుండా అవసరమైతే అక్కడ ఇన్పేషెంట్ గా చేరి అక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రతి డీఅడిక్షన్ సెంటర్ లో ఒక 15 బెడ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా ఉచితంగా
మందులు ఒకటే కాకుండా చికిత్స అయ్యే ప్రతి ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుంది. ఇది మంచి పరిణామం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి డీఅడిక్షన్ కేంద్రాలు ప్రభుత్వ బాధ్యత తీసుకుని నడిపించడం జరగలేదు. ఆంధ్రప్రదేశ్ గతంలో మధ్యాంధ్రప్రదేశ్గా మారిన పరిస్థితి నుంచి ఈరోజు మద్య వినియోగం గణనీయంగా తగ్గుతున్న రాష్ట్రాల్లో అగ్రగామిగా ఉంది. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రాల్లో కూడా అంటే సంపూర్ణ మద్య నిషేధం ఉన్న బీహార్, గుజరాత్, మిజోరాం మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో మద్య వినియోగం పెరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మద్య వినియోగం తగ్గుతూ ఉంది. ఇప్పటికే 25% IMF ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ వినియోగం తగ్గింది, 50% బీర్ వినియోగం తగ్గింది. ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాం. మద్య విమోచన ప్రచార కమిటీ ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. షార్ట్ ఫిల్మ్స్ తయారు చేయడం, ఆడియో వీడియో క్యాసెట్స్ తయారు చేయడం, విద్యార్థులను జాగృతం చేయడానికి వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీల్ని నిర్వహించడం, యువతని చైతన్యవంతం చేయడానికి ప్రత్యేకమైన సదస్సులు నిర్వహించడం, ప్రతి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విభిన్న రూపాలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి కంటెంట్ చేయడం కోసం పోలీసు వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు కలిసి ప్రత్యేకంగా ఈ డిపార్ట్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రత్యేక శాఖ మీద ఈ రెండు దించిన ప్రభుత్వం తీసుకొని సొసైటీని క్లీన్ చేయడం కోసం ఇలాంటి యాంటీ సోషల్ దీంట్లో చేతిలో ఈ 140 తీసుకొని యాంటీ షాపుల్ని తగ్గించడం జరిగింది, బాల్ తగ్గించడం జరిగింది. ఈ శాండ్ కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ ఏపీఎండిసి వాళ్ళు ఇలాంటి చేస్తున్నప్పుడు అంత చేసిన లీకేజెస్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ లీకేజెస్ని కవర్ చేయడం కోసం ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని పెట్టడం జరిగింది. నా ఫోన్ నెంబరు 8309717903 మళ్ళీ చెప్తాను 8309717903. ఈ సమాచారం ఇస్తే మేము ఇన్ఫార్మేషన్ని సీక్రెట్గా ఉంచుతాం, పెట్టడం జరుగుతూ ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేస్తే సొసైటీ క్లీన్ చేయడం జరుగుతుంది. దశల వారి మద్య నిషేధం విజయవంతం కావాలంటే పోలీస్ పాత్ర గణనీయంగా పెరగాలని వారికి తెలియజేయడం జరిగింది. ఎక్సైజ్ సిబ్బందితో పోల్చుకుంటే పోలీస్ సిబ్బంది గణనీయంగా ఉన్నారు. ప్రతి మండలంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. వారికి ప్రత్యేకమైన వాహనాలు, ఇతర సిబ్బంది, ఇన్ఫార్మర్స్, మొత్తం యంత్రాంగం అంతా కూడా బలంగా ఉంది. అందువల్ల ఇది విజయవంతం కావడానికి ఎక్సైజ్ సిబ్బందితో పాటు పోలీస్ యంత్రాంగం పూర్తిగా ఇన్వాల్వ్ కావాలని తెలియజేశాం. ఆ తర్వాతనే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేకంగా ఏర్పడటం, అది డీజీపీ నేతృత్వంలో నిర్వహించడం అనేది మంచి పాత్ర. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి, 90 లక్షల మంది దాకా డ్వాక్రా మహిళలు ఈ రాష్ట్రంలో సంఘటితంగా ఉన్నారు. దాదాపు 8 లక్షల గ్రూపుల్లో పనిచేస్తూ ఉన్నారు. వారందరినీ ఉద్యోగంలో భాగస్వామ్యం చేయాలి. మహిళ మద్యానికి వ్యతిరేకంగా చాలా బలంగా పనిచేయడానికి అవకాశం. అదేవిధంగా 4 లక్షల మంది వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కూడా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాం. ఈ ఉద్యమం రాజకీయాలకు అతీతంగా అందరినీ ఐక్యపరిచి, అందరినీ సమీకరించి, అందరి సహకారంతో విజయవంతం చేయాలి. ఒక సామాజిక సంస్థని సంపూర్ణంగా పరిష్కరించడం ఆచరణలో ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కాలేదు. కానీ ఒక బలమైన రాజకీయ సంకల్పం, బలమైన అధికార యంత్రాంగం యొక్క సంకల్పంతో పాటు ప్రజల తోడ్పాటు కూడా ఉంటే తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. మన రాష్ట్రం లాంటి రాష్ట్రం బీహార్ రాష్ట్రం. కానీ ఈరోజు బీహార్ రాష్ట్రంలో గత 3 సంవత్సరాల నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమలవుతుంది, విజయవంతంగా అమలవుతుంది. అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకెళ్తున్నారు. అక్కడ నేరాలు, చోరాలు, హత్యలు, అత్యాచారాలు, రోడ్ యాక్సిడెంట్స్ ఇవన్నీ చాలా అన్నిగా పెట్టిపోయి జననీ కారణం అక్కడ మద్యం లేని సమాజాన్ని నితీష్ కుమార్ గారు సృష్టించడం. సో ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు పెద్దలు శ్రీనివాస్ చౌదరి గారు, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అనేక కుటుంబాలు ఈ మద్యం యొక్క విక్రయం వల్ల, అమ్మకాల వల్ల, మరియు వీటి వల్ల అనేక కుటుంబాలు నష్టపోక
దృఢమైన సంకల్పంతో ఈరోజు మొత్తం మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తూ అందులో భాగంగా ఉన్నటువంటి ఈ షాపుల్ని కూడా గవర్నమెంటే ఈరోజు మద్యం షాపుల్ని గవర్నమెంట్ వ్యాపారం నిర్వహిస్తూ 33% వరకు ఈరోజు మద్యం షాపులు కూడా తగ్గించుకొని అలా ముందుకు నడుస్తూ అందులో భాగంగానే ఈరోజు ఎప్పుడైతే సామాన్యుడికి అందుబాటులో లేకుండా ధరలు పెంచడం వల్ల వాళ్ళు ఇంకా నాటుసారా మిగతా నాన్ డ్యూటీపైడ్ అలాంటి వాటి వైపు మరుగుతారనే ఉద్దేశంతో ఈరోజు ఆ నాటుసారాన్ని కంట్రోల్ చేయాలని కానీ అక్రమ మద్యాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి 70% సిబ్బందిని అధికారులని తీసి ఒక ప్రత్యేక విభాగంగా మన అలాగే అడిషనల్ ఎస్పీ గారు ప్రతి జిల్లా స్థాయిలో అడిషనల్ ఎస్పీ గారిని కూడా ఈ వింగ్ లో కలిపి పోలీస్ సిబ్బందితో అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మరియు ఎక్సైజ్ సిబ్బంది 70% తోటి వీళ్ళందరినీ ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే వ్యవస్థను నెలకొల్పి అలాగే లిక్కర్ తో పాటు శాండ్ ను కూడా కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న 17/5 నుంచి ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మన రాష్ట్రంలో పనిచేస్తుంది. ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోతో పనిచేయడం వల్ల ఈ 13 రోజుల్లోనే మేము మంచి రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. ఆ విషయమే మన గౌరవ మద్య నిషేధ విమోచన కమిటీ చైర్మన్ గారు శ్రీ భవన్ రెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు వారి యొక్క ప్రశంసలను కూడా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోపై తెలియజేస్తూ ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎంతో ప్రత్యేక దృష్టితో ఈ రాష్ట్రంలో పనిచేస్తుందని శ్రీ లక్ష్మణ్ రెడ్డి గారు ప్రశంసించారు. అలాగే నీతి నిజాయితీ గల ఐపీఎస్ అధికారి ఉన్నతాధికారిగా పేర్కొన్నటువంటి అడిషనల్ డీజీ శ్రీ వినీత్ బిజ్లాల్ గారిని ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో యొక్క కమిషనర్ గా నియమించడం జరిగింది. అలాగే మనకు ఉన్నటువంటి రాష్ట్రానికి ఉన్న సరిహద్దుల్లో కూడా ఏదైతే అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను కూడా కంట్రోల్ చేయడంలో కూడా ఎంతో బాగా పనిచేస్తున్నారని తెలియజేశారు. మరియు ఈ శాండ్కు సంబంధించినటువంటి చెక్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెక్ పోస్టుల్లో కూడా మరి సిబ్బంది వీళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక అజమాయిషితో సీసీ కెమెరాలు మొబైల్ చెక్ పోస్టులతో పాటు ఇన్ఫార్మర్ల వ్యవస్థ ద్వారా పనిచేస్తూ ఎంతో చక్కగా పనిచేస్తున్నారని తెలియజేస్తూ అలాగే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పడిన తర్వాత 13 రోజుల్లో 485 కేసులు నమోదు చేసి 955 వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. మరి మన జిల్లాకు వచ్చేటప్పటికి మన జిల్లాకి యాక్చువల్గా వేరే రాష్ట్ర సరిహద్దు అంటూ ఏమీ లేదు. మనకు అదొక కలిసి వచ్చే అంశం. పోతే ఈ మన జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పడిన తర్వాత ఈ 13 రోజుల్లో మొత్తం 83 కేసుల్ని మేము రిజిస్టర్ చేయడం జరిగింది. 83 కేసులు రిజిస్టర్ చేసి 95 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 29 వెహికల్స్ ని ఇందులో ఇన్వాల్వ్ చేసి 10,000 లీటర్ల నాటు సారాకు పనికి వచ్చే ఫర్మెంటెడ్ జాగరీ వాషింగ్ అని చెప్పేసి అంటారు, అంటే బెల్లపు ఊట ధ్వంసం చేయడం జరిగింది. 140 లీటర్ల నాటు సారాన్ని స్వాధీనం చేసుకున్నాం. మరియు అక్రమ ఈ బెల్ట్ షాప్లనే, అంటే యాక్చువల్గా బెల్ట్ షాప్ అయితే ఎక్కడ లేవు, కానీ కొంతమంది ఈ షాప్స్ ఓన్లీ లిమిటెడ్ అవర్స్ ఉన్నప్పుడు మిగతా టైంలో అందుబాటులో లేకపోవడం వల్ల అలా కొంతమంది వాళ్ళు తీసుకొని పోయే సందర్భంలో అలాంటి వాళ్ళను కూడా మేము దృష్టి పెట్టి అరెస్ట్ చేసి 112 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే అక్రమ ఇసుక రవాణా వచ్చేటప్పటికి మేము 11 కేసులు నమోదు చేసి 25 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దాదాపు 1690 టన్నుల ఇసుకను దాంతో పాటు సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఫర్దర్ యాక్షన్ కోసం మన గౌరవ ఎస్పీ గారు శ్రీ సిద్ధార్థ కోసల్ గారి ఆదేశాల మేరకు కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్స్ లో ఫర్దర్ యాక్షన్ కోసం వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న అన్ని బ్రాండ్లు ఈరోజు లేవని, కొత్త బ్రాండ్లు వస్తాయని ఒక అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఇది వాస్తవం. ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఒక 3 లక్షల కోట్ల రూపాయల రుణభారంతో 50,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్తో తన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు. ఈ 50,000 కోట్ల పెండింగ్ బిల్స్ లో సుమారు 1,600 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ మద్యం ఉత్పత్తి చేసే ఉత్పత్తులకి చెల్లించాల్సిన. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాత బ్రాండ్లను పునరుద్ధరించాలంటే వారు మొదలుపెట్టిన షరతు మాకు ఇవ్వాల్సిన 1,600 కోట్ల రూపాయలు చెల్లించమని అడిగారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల్లో వారికి పూర్తిగా చెల్లించలేని పరిస్థితుల్లో కొత్త బ్రాండ్స్, కొత్త ఉత్పత్తులు ముందుకొస్తా ఉన్నారు. వారి సహకారంతో ముందు తీసుకెళ్తూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు వాడేది అదే స్పీడ్, ప్రతి ఒక్కరు వాడేది అదే విధానం. బ్రాండ్ నేములు మార్పుంటే కానీ లోపల ఉండే పదార్థం దాదాపు ఒకే రకంగా ఉంటుంది. కానీ అదొక తప్పుగా ప్రచారం సంకేతం జరుగుతాం. కొంతమంది మద్యం ప్రియులకి ఒక బ్రాండ్ అలవాటు అయితే అదే బ్రాండ్ తీసుకోవాలనే కోరిక కూడా బలంగా ఉంటుంది. ఆ పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. పర్టికులర్ పరిస్థితుల్లో, భవిష్యత్ పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులు మెరుగేకుంది గతంలో బ్రాండ్లు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రాజకీయ జోక్యం అనేది ఎందుకు వద్దంటున్నారంటే, గతంలో మనం చూసాం. స్వర్గీయ ఎన్టీ రామారావు సంపూర్ణ మద్య నిషేధాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా రాజకీయ జోక్యం జరిగి మద్యం మాఫియా పెరిగి ఆ తర్వాత ఆ నెపంతో సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తేసిన పరిస్థితి. కానీ ఈరోజు ఒక బలమైన దృఢమైన సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నప్పుడు ఆ సంకల్పాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ప్రజాప్రతినిధి కంకణం కట్టుకోవాలి. ఈ ప్రజల అభిష్టం మేరకు ఎన్నికల ప్రణాళికలో దశలవారీ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన ఆ వారికి ప్రతిధ్వనిగా ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. కాబట్టి ప్రజల విజయంగా ఇది ఉంది. కాబట్టి ప్రజల మన్ననని పొందింది. కాబట్టి ప్రతి ప్రజాప్రతినిధి దానికి అనుగుణంగా వ్యవహరించాలి. కానీ నా దృష్టికి వచ్చిన అక్కడక్కడ అనేక ప్రాంతాలు ప్రజాప్రతినిధులు ఎక్సైజ్ సిబ్బంది మీద కానీ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మీద కానీ, లేక కలెక్టర్లు, ఇతర యంత్రాంగం మీద కానీ ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఆ ఒత్తిడిని తీసుకురాకూడదని, అలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదని తెలియజేస్తున్నాను. ఎవరైనా ఆ ప్రయత్నాలు మరలా చేస్తూ ఉంటే ఆ వివరాలు ముఖ్యమంత్రి గారితో పాటు వినీత్ బిజల్ గారికి, ఎక్సైజ్ కమిషనర్ గారికి, ఉన్నతాధికారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం యొక్క దృఢమైన సంకల్పాన్ని మన్నించి, గౌరవించి దాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను. బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్య చేరుకోవాలనే లక్ష్యంతో స్వర్గీయ శామ్యూల్ జార్జ్ విద్యా సంస్థలు స్థాపించడం జరిగింది. శామ్యూల్ జార్జ్ 88వ జయంతి పురస్కరించుకొని జార్జ్ సమాధి వద్ద నివాళులర్పించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమల్లపు సురేష్ గారు ఆ కార్యక్రమం అనంతరం కళాశాలలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ కేవీఎస్ నారాయణ, వైస్ ప్రిన్సిపల్ రాజబాబు, డీన్ మస్తానయ్య, పాస్టర్ ఆండ్రెస్, వివిధ విభాగాల అధ్యాపకులు, ఎర్రగుంటపాలెం నియోజకవర్గం వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు చిల్డ్రన్ పార్క్ రోడ్లో లారీ మీదకు తీసుకువెళ్తున్న క్రేన్ తగిలి విద్యుత్ స్తంభం రోడ్డు వైపు విరిగి శృతిలో తప్పిన ఘోర ప్రమాదం. కరెంట్ ఆపేరా